18వ అధ్యాయం 9 నుంచి 14 వచ్చిన ప్రాంతం కలిగి చదువుతున్నాము. కానీ తాము నమ్ముకొని ఇతరులను హృదయీకరించుకుంటే ఆయన ఉపమానం చేశాను. ప్రార్థన జరిగితే ఇద్దరు మనుషులు దేవాలయంలో వెళ్ళి వారిలో ఒకరు పరిశీలు ఒకరు స్కూటరు పరిశీలు ఇవ్వబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారమైన ఇతర మనుషుల వలనైనాను ఈ సొంత వలనైనాను ఉండనంటూ తెలుస్తున్నాను. వారం నాకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదనంతకి 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుకుందని. అయితే సొంత దూరంగా లేదు. ఆకాశంపై కన్ను పెట్టుకైన ధైర్యం చాలక రోము పడుకుని, దేవా, ఆటి మీద నన్ను కరుణించమని పలికింది. అతని కంటే ఇతడు నీటికొంతగా వచ్చి తన ఇంటికి వెళ్ళలను ఇంట్లో పెడుతున్నాను. తాను తెచ్చుకుని వాడు ప్రతించుకోవాలి, తాను దక్కించుకుని వాడిని చెప్పుకోవాలని చెప్పండి. యేసుప్రభువు ఈ ఉపమానం ఎవరికి చెప్పారంటే, తామే ఈ ఇంటి పంపులను తమ్ము నమ్ముకున్న వాళ్ళు ఎదుగులను తునీకరించేవారు. నేనే నీతివంతుడిని, నేనే భక్తిలో ఎదుగుతా ఉన్నాను అని తను తాను ఎదుర్కొంటూ పక్కన వారిని అంటే ఇతరులని తక్కువ చూడు వారి హృదయంలో చూసే వారితో ఈ ఉపమానం చెప్పారు. అంటే తన మీద తమ్ము నమ్ముకొని వారి మీద వారికి నమ్మకం చాలా ఎక్కువ. దేవునిపై దీనత్వంతో ఆధారపడితే వారి భక్తి విధానాన్ని వారు నమ్ముకొని బాగా భక్తి చేస్తున్నాను అనుకున్నాను. అంత మాత్రమే కాదు, ఇప్పటి వారు తునీకరించేవారు, తక్కువ చూపుతూ తీసేవారితో యేసు ప్రభువు ఈ ఉపమానం చెప్పారు. ఇద్దరు వ్యక్తులు ఈ ఉపమానంలో మనకి పరిచయం చేశారు. ప్రార్థన చేయటకి ఇద్దరు మనుషులు దేవాలయంలోకి వెళ్ళి ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. అంటే ఇద్దరు చర్చకొచ్చారు. ఒకరు పరిచయుడు, ఇంకొకరు స్వంతం. పరిచయుడు అంటే మనకు అర్థమైన భాషలో దేవుని యొక్క లేఖనం బాగా తెలుసుకొని గ్రహింపు కలిగిన వాడు, మత సంబంధమైన విధానాలన్నీ కూడా పాటించేవాడు. అది తప్పే కాదు. ఇంకొక ఆయన ఎవరు, సొంకర్ని పరిచయం ఎలా చూస్తారంటే వీడు పార్టీ కదా చూస్తారు. తప్పు ఎక్కువ మంది పరిచయాలు అందరు కాదు. ఈ పరిచయుడు అప్పుడు లేచుకున్న వారు జీవించున్న కాలంలో ఎక్కువ మంది పరిచయాలు వారి నీటి పంతులు అనుకొని వేరే వాళ్ళని తునీకరిస్తూ ఉంటారు. ఈ పరిచయుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే అనుకున్న వచ్చిన, దేవా, నేను చోర్లను తను తాను బాగా అనుకుంటున్నాను. చోర్లు అంటే దొంగలని, చోర్లు అంటే దొంగతనం చేసేవారు, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వల్లనైనాను అంటే ఇతరులను తునీకరిస్తా ఉన్నాడు. అంటే తనని గొప్పగా భావిస్తున్నాడు. నేను మంచి అండి అనే భావం కలిగిన వాడు. నేను దొంగతనం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇతరులు ఆ పని చేస్తున్నారు, అలాంటి వాడిని నేను కాదు అని దేవుడితో చెప్తున్నాడు. పక్కన సూత్రులు కూడా ప్రార్థన చేస్తాను కూడా. అంటే ఈ పరిచయం పక్కన సూత్రులు ఉన్నప్పుడు తెలుసుకున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ సూత్రుల వలనైనాను నేను అలా వంటలేదు, అలా చేయట్లేదు అనుకుని థ్యాంక్స్ చెప్తున్నాను అంటున్నాడు.
దేవుడికి థ్యాంక్స్ చెప్పడం మంచిదే, కానీ ఇక్కడ హార్ట్ సరిగా లేదు. గర్వం ఉంది, ప్రౌడ్నెస్, అహంకారం ఉంది. ఇంకా అంటే నేనేం పాపం చేయట్లేదు అన్న భావన ఎక్కడ చేశాడు. వారానికి 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. అంటే ఉపవాస ప్రార్థనలు నేను చేస్తున్నాను వారానికి 2 సార్లు. అంటే వేరే వాళ్ళు ఉపవాసం లేదు అన్న భావం. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను దేవునికి. కాలు ఇచ్చే దాంట్లో 10వ వంతు కూడా ఇస్తున్నాను. అంటే 100 రూపాయలు నాకు వస్తే 10 దేవుడికి ఇస్తున్నాను. ఇది దేవుడికి ఇస్తున్నాను అనే దాంట్లో కూడా అతిశయం ఉంది. తనలో తాను ప్రార్థించుతుంది. ఇలాగ తనలో తాను ప్రార్థన చేసుకుంటాడంట. 13వ వచనంలో సుంకరి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయితే సుంకరి దూరంగా నిలుచుంది. దూరంగా నిలుచుందంటే ఎవరికి దూరంగా నిలుచున్నారు మనం ఏమని అర్థం చేస్తున్నాం అంటే కొంతమంది ఇలా అనుకోవచ్చు. ముందు పెట్టుకుంటే ఎలా కూర్చొని ఇక్కడ ముందుకు వస్తాను కూడా నేను అనుకోండి కాదు అన్నట్టుగా అనుకోవచ్చు. అంటే దానికి నేను అనుకుంది కాదు, దూరంగా నిలిచింది. నేది పనిచేయడు చాలా ముందుకు వెళ్ళిపోయాడేమో. ముందుకు వెళ్ళడం తప్పు కాదు, అలాగే అందరూ ఏర్పడము అది కాదు. చిన్న థాట్ ఎలా ఉందంటే చాలా పాప బీక్తో ఉంది. మేము దేవుడికి సమీపిస్తాను అనుకున్నది కాదు. ఆకాశంలో కన్నులు ఎక్కుటకైనా ధైర్యం చాలంటారు. దీన్ని బట్టి అనుకోవచ్చు తన యొక్క హృదయం తనకి ఆకాశానికి కన్నులు ఎక్కుటకైనా ఉంటుంది. ఆకాశంలో కన్ను ఎప్పుడు దేవుడిని చూడాలంటే భయం. నేను అనుకుంటున్నాను పశ్చాత్తాపం తప్పుడు రొమ్ము కొట్టుకొనొచ్చు. ఈ వచనంలో కూడా మనకి ఇంకా తను వెలపించడం, రొమ్ము కొట్టుకోవడం అంటే పశ్చాత్తాపం. దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాడు. ఇప్పుడు చేసిన ప్రార్థన పాపినైనా నన్ను కరుణించుము. తను పాపినను పరిచయం యొక్క ప్రాంతంలో తను నీతిమంతుడని దేవుని చెప్పేశాడు. నేను నీతిమంతుడిని, అందువల్ల ఇప్పుడు దాని తెలియజేస్తున్నాను. ఎలా చెప్తాడు? నేను ఇతరాలలాగా దొంగతనం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు. తనతో పాటు ప్రార్థన చేసుకోవడం ప్రోత్సవం చేసి ఆయనలాగా నేను లేదు. ఇంకా ఇంతలో పురుగు జీవించే స్వభావం ఆయనకు లేదు. శంకర్ అయితే తను దూరంగా దేవుని సమీపాన్ని అభివృద్ధి తన పశ్చాత్తాపంతో రొమ్ము కొట్టుకొచ్చు. దేవా పాపి నేను నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు. దేవుని ఇద్దరు ప్రార్థనలు నిర్మాణం. అయితే దేవుని దృష్టిలో ఎవరి ప్రార్థన నీతివంతంగా ఉందంటే ఒక్కరు దేవుని ప్రార్థన చాలా నీతివంతంగా తెచ్చింది. యేసుప్రభు చెప్తున్నారు 14 అతని కంటే పరిచయం కంటే సొంతది నీతివంతుడిగా తీర్చబడి ఎవరు తీర్చగలరు? దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీర్చాడంటే సొంతని ఎక్కువ నీతిమంతుడిగా తీర్చాడు. ఈ సత్యంగా తన జాతిని గమనించుకోవాలి. యథార్థంగా మన స్థితిని మనం ఒప్పుకుంటే మనం దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉంటాము. అలా కాకుండా మన లైఫ్లో మనకున్న భక్తులు బట్టి అచ్చుపడుతూ వేరే వాళ్ళకి చిన్న చూస్తుంది, పక్కన వాడికి చూస్తుంది, మన స్థితిని గ్రహించకుండా ఎప్పుడు మన మనసంతా కూడా నేను బాగా నడుస్తున్నాను వేరే వాళ్ళు వేరే ఆ భావం ఉంది. మనం దేవునికి కానుక ఇచ్చిన
పదవి అనిపిస్తున్నారు. ఉపవాసం చేస్తాం, వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తాం. వాళ్ళు మనం అసేపటి చేస్తూ ఉండేది. మనం నీటి మంత్రులుగా ఎక్కువ నీటి మంత్రులుగా చేస్తాం. మనకంటే ఇంకొక ఆయన తెలియకుండా హార్ట్ దేవుని ముందు బద్దలైంది. నా పరిస్థితి అని తను వచ్చినప్పుడు ఆమె నేర్చుకుంటున్నాడు. పనులు ఎక్కువ నీటి మంత్రులుగా చేసుకోవాలి. పరిశీలికి వాగ్దానం ఉంది, దేవుని పద్ధతి బాగా తెలుసు. ఉపవాసం చేయాలా, డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి పదవులు ఇస్తున్నారు. తన ప్రాబ్లం ఏంటంటే పనులు నమ్ముకున్నాడు. నేను బాగా నడుస్తున్నానే, అన్యాయం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, ఇలాగ తను గొప్పగా ఊహించుకుంటూ ఏదో వరకు నేను చేస్తున్నాను. యేసుప్రభువు 14 వచనంలో తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకోవాలని, తను హెచ్చించుకునేవాడు దేవుని దృష్టి తగ్గించబడతాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని లక్ష్య పెడతాడు. ఆయన వీరులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు, వీరులను పైకి లేవనెత్తుతాడు. పరలోక రాజ్యమే ఆత్మ వీరులు అయ్యేవాడు. సో మనకి ప్రార్థించే మనకి మన ప్రార్థన దేవుని దృష్టిలో సరిగా అంగీకరించబడాలంటే మనకు దేవునితో అవసరం. రక్షణ లేదు. ఎవరైతే ప్రభు నేను పార్టీగా నన్ను ధరించు అని ప్రభు యొక్క శిలువ కార్యాన్ని, ఆయన శిలువ కార్యం దాంట్లో బతికే నాకు రక్షణకు అవకాశమే లేదు అని ఎవరైతే అనుకోని వారి హృదయాన్ని ప్రభు దాకా చెప్తారో వారు దేవుని దృష్టిలో లక్ష్యం చేయబడతారు. దేవుడు వారిని లక్ష్యం చేస్తారు. వారు నీటి మంత్రులుగా జీవిస్తారు. నమ్మి బాక్సులు తీసుకుంటూ రక్షించబడతారు. అలా కాకుండా రక్షణ పొందని వారు చాలా మంది ఈ తగ్గింపు రాదు. ఈ ప్రార్థన చేయాలంటే ఎక్కువ మంది తక్కువ ఉదయం లేకపోతే దేవుడు తెలుస్తున్నది ఏం ప్రార్థన అంటే మా యొక్క పాప ఆయన పెడితే ఆయన ఇస్తాడు. పరిచయం అనుకుంటున్నాడు, నేను ఎన్ని చేస్తా ఉన్నాను కాబట్టి దేవుని దృష్టిలో ఇతనికంటే చాలా నీతి మంత్రులు అని దేవుడు అనుకుంటున్నాడు అంటున్నాడు. ఆ ధరలో తీసుకోబడతారు. అతని కంటే పరిచయం కంటే ఒక్కరి నీతి మంత్రులుగా దేవుడికి మధ్య తీసుకోబడిగా ఉంటుంది. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం. మన స్థితిని దేవుని కరెక్ట్గా మన యొక్క బాధ్యతలు పెట్టి ప్రార్థన చేసి మనం నేర్చుకోవాలి. లోకస్వార్త 15:21 ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే చిన్న ఆయన బాగా తగ్గిపోయి లైఫ్లో బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు ఒక ప్రార్థన చేశాడు 21. అప్పుడు ఆ కుమారుడు అతనితో అంటే తండ్రితో, తండ్రి నేను పరలోకము మాకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసుకుని ఇక మీద నీ కుమారుడని అనిపించుకుంటూ యోగ్యుడను కావాలను అని తన జీవితంలో చాలా తగ్గిపోయాడు. చాలా ఒక సమయం వచ్చింది, గ్రహింపు వచ్చింది. తెలిసినప్పుడు తను చేసిన ప్రార్థన మనం నేర్చుకోవాలి. దేవుని ప్రార్థన చేసినందుకు తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుటను పాపం చేసి తిరుగుతున్నాను. పరలోకానికి విరోధంగా నీ ఎదుట అంటే ఎవరితో అయితే ఇప్పుడు తండ్రి తప్పు చేసుకెళ్ళాడు, సరైన విధానం ఖర్చు పెట్టలేదు, చెప్పిన మాట వినలేదు. సో తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు, తండ్రి నీ ఎదుట కూడా పాపం చేస్తున్నా అంటున్నాడు. మనం పాపం చేస్తే 2 విధాలు మనం ఒప్పుకోవాలి. దేవునితో పాపం చేస్తాం,
చాలా మంది అంటున్నాం దగ్గర అనిపిస్తాను ఉంటాడు. మనం ఎంతో హర్ట్ చేస్తుంటాం. మేము దృష్టిలో సరిగా ప్రవర్తించే మనం క్షమించని చూస్తాయి. అహం అంటారు జన్మ. అహం ఎప్పుడు పోతుందంటే దీనికి మనకు వచ్చింది ఇదేమన్నాడు, ఇటు మీద నీ కుమారుడని అనిపించుకుంటారు నేను ఎదురుగా. ఆ మాట అనటం మనసులో వచ్చింది, ఇంటికి పోయి అంటాను అన్నాడు. మనం అనుకున్నట్టుగా అనగలిగాడు. అది ఎప్పుడు వస్తుందంటే నిజమైన పశ్చాత్తాపం వచ్చినప్పుడు అలా తెలిసినామన్నా. దావీదు కూడా 51 కీర్తనలో పాపం చేసినాడు. 4 వచ్చిన తర్వాత కీర్తన 50 చెప్తున్నాను. నీకే విరోధముగా నేను పాపం చేసుకున్నాను, నేను చెడుతనం చేసుకున్నాను. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నేను నీతిమంతుడుగా అవ్వకూడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అవ్వకూడదు. ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు దేవుడితో ఇట్లా చెప్తున్నాను, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను, నీ దృష్టి యొక్క నేను చెడుతనం చేసి ఉన్నాను. ఇక్కడ ప్రార్థన చేయాలంటే దావీదుకి ఆ పాట మనస్తుంది. అంత పాపం పడ్డ ఆ పాట పశ్చాత్తాపం వల్ల మళ్ళా తన జీవితంలో రివైవ్ అవగలిగింది. 10వ వచనం, దేవా నా శుద్ధ హృదయం కలుగు చేయండి, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా సృష్టించు. స్థిరత్వం పోయిందన్నట్టు ఒప్పుకుంటున్నాడు. పాపం చేస్తే మనకి కన్ఫ్యూజన్, పాపం చాలా ట్రబుల్గా ఉంది, చాలా ట్రబుల్గా ఉంది. కానీ అది మళ్ళీ సెటరైజ్ చేసుకోవాలంటే మన జీవితం చాలా ఇంపార్టెంట్ అనుకున్నాడు. అందుకని మనకు పాపం చేస్తూ బయటికి ఇంకా ఒప్పుకునే స్థితి రాదు, చాలా ప్రౌడ్గా మచ్చాలాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. మనం రక్షణ పొందిన మన హార్ట్ ఎలా ఉంది, పరిచయం లాగుందా, లేకపోతే దీనస్థితి రక్షించబడిన తర్వాత కూడా ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం, మన హార్ట్ ప్రాబ్లమ్. అది ప్రభువు ముందు నిజాయితీగా పెడితే దేవుడు దాన్ని అని చేస్తాడు. అలా కాకుండా మానం బాగుంటలేదు, ఏం బాగుంటలేదు అని మనం నమ్ముకొని పరిచయం వాళ్ళ తీర్మానం చూస్తుంటే మనం జాగ్రత్త చూసుకోబట్టి సత్యం అంటే హెచ్చించుకుని వంట తీసుకుని దీనిలో ఆయన హెచ్చిస్తాడు. సో ఇలాంటి మనసు మనకు ప్రార్థన పెట్టే మనసు, ఆ హార్ట్ మన లైఫ్లో ప్రతిభకు మాట్లాడడం మనం ఎవరన్నా ఇబ్బంది చేస్తాం, దేవుని చేసుకోవడం మన పాపాన్ని ఎవరికైతే ఇబ్బంది కలిగి చూసామో వాళ్ళని కూడా పెట్టుకుంటాం. అప్పుడు అతన్ని చాలా సంతోషించారు, చాలా సంతోషించారు. సో జనరల్గా మనం అనుకుంటాము, మనం చేసిన దాన్ని ఎవరి పట్ల అయితే మనం తప్పుగా ప్రవర్తించాము వాళ్ళ దగ్గరికి పోయి ఒప్పుకుంటే తను తప్పు చేసుకుంటాడు అని అనుకోవచ్చు. అట్లాంటి మనం ఒప్పుకుంటే ఆ తండ్రి ఏం చెప్తాడు, చాలా సంతోషం, దేవుడు చాలా సంతోషిస్తాడు. ఎవరి ద్వారా ఎవరికైతే మనం స్వారం చేద్దామో వాళ్ళు చాలా సంతోషిస్తారు. మనకి వాళ్ళు మనం స్నానం చేస్తాం, అదే వాళ్ళతో ఒప్పుకోకుండా మనం ఇంకొంచెం రూట్గా ప్రవర్తిస్తాం. అలా వాళ్ళు ఉన్నాం అనుకో వాళ్ళకి మన పట్ల సద్భావం ఒకసారి మనం ఆలోచించుకున్నాం ఎలా ఉంటుంది మన పార్టీ. అసలు మన యొక్క బలహీనతను ఎప్పుడైనా ప్రోగ్రాం పెట్టి చెప్పుకునే ప్రాబ్లం ఉన్నాయి. మనస్థితి మన బలహీన రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా దేశంలో బలహీనంగా ఉన్నాం. దాని సంబంధమైన విషయంలో శరీర సంబంధమైన విషయాలు
వాడిని జయించాలనుకుంటా ఇంకా జయించలేకపోతాం. ప్రభు దగ్గర యథార్థంగా వచ్చాడు, ఆయన మనం చూపిస్తాడు, అప్పుడు జయించుతాడు. రక్షణ పొందకూడదు మనం ఎలా ఉండేవాళ్ళంటే పాపం చేస్తూ కూడా దాన్ని ఒప్పుకోవడానికి అసలు హార్ట్ రాదు. ఇంకా మనము మంచివారు అని వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఇంకా మనకు తెలియకుండానే పాపం దిగజారికి పోతూ ఉంటాయి. అది మనకి తప్పు. ఇప్పుడు ప్రభు చెప్తుంది ఏంటంటే ఎవరు దేవుడి దృష్టిలో నీతి మంత్రులు ఉంటారంటే ఏంటి ఇక్కడ రక్షణ పొందిన తర్వాత దేంట్లో నేను నీతో అంటున్నాను నువ్వు ప్రేమించుకొని ఫలానా దాంట్లో ఫలానా నీకు చాలా వీటితో ఉన్నాను అలా మనం వాళ్ళ యొక్క స్థితిని ప్రభువు చెప్పుకుంటే మనకి ఆ బలహీనతను ఆ పాపాల మీద ప్రభువు దూరం చేస్తాడు. చాలా ఇంపార్టెంట్. అలాంటి ప్రార్థన కూడా మనం చేసుకోవాలి. అంటే యథార్థంగా మనం ప్రభువు మన బలహీనతను ఒప్పుకొని ప్రభు నేను జయించడానికి నాకు నీ కృపణాలు గురించి ఉన్నప్పుడు మనకి పాపాల మీద మనకి జన్మ లేకపోతే ఒక పరీక్ష వస్తుంది, ఒక సిచ్యువేషన్ వస్తుంది. నేను బాగానే ఉన్నానే అనుకుంటే ఆ సిచ్యువేషన్లో దేవుడిని పెంచడానికి పడిపోతుంది. బాగుందంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నీ బలహీనత తెలిపేస్తా కొంచెం తాత్కాలిక పక్కన వేస్తాడు. అలాంటి మన మంచి గ్రహించుకుంటే ఓకే నేను నడుస్తున్నానంటేనే ఏదో నాకు అలా చేస్తున్నాడు కాబట్టి నడుస్తున్నాను, లేకపోతే ఏం కూడా లేకపోతే నేను ఆ రోడ్డు మీద పోయేవాళ్ళు కానీ అట్లా కట్టం చేసుకోవాలి. నేను గ్రహింపు వస్తుంది, సాక్షి కావాలి. దాన్ని బట్టి మనం పాపాన్ని చేస్తామండి. తర్వాత దేవుడికి కూడా మహిమ వస్తుంది. ఒకసారి ఆలోచిస్తున్నాం, ఇప్పుడు రక్షణ లేని వారు కూడా ఉన్నారు. ఎవరు ప్రభు ఇష్టపడతారంటే మన స్థితిని పాపి అయినా మనం గ్రహించము అనేది ఈ స్థితిని ప్రభు ముందు ఒప్పుకొని ప్రభు నీవు నాకు రక్షకుడు, ఏ పద్ధతిలో కూడా నేను మంచివాడిని కాదు, పరలోకానికి అర్థంది కాదు, నేను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు ముందు నీ పాపాన్ని ఒప్పుకొని మనుషుల ముందు నేను ప్రభుపై ఆధారపడుతున్నాను వాటిని తీసుకుంటే నువ్వు రక్షించబడతావు. దేవుడి మాటలు జీవించిన ఆమె.